అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, ప్రజా చైతన్యం తిరుపతి. ప్రస్తుతం మనం చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్నాం. ఆధునిక యుగంలో కూడా కుల వివక్ష చూపిస్తున్నారు అనేసి అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీనివాస మంగాపురంలో కనకదుర్గమ్మ ఆలయంలో దళితులు ప్రవేశం లేదనేసి అంటూ అక్కడ ఆలయంలోని వారిని బయటికి పంపించడం జరిగింది. ఇది 3 రోజుల కిందట జరిగింది ఈ సంఘటన. అయితే ఇదే విషయంపై నిన్న దళితులు కూడా చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర కూడా నిరసన తెలపడం జరిగింది. ఇక్కడ గుళ్ళోకి ఎవరినైతే ఆలయంలోకి రానివ్వలేదో ఆ పెద్ద ఆవిడ ఇక్కడ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇక్కడ ఆలయానికి వచ్చారు కదా, గుడికి వచ్చారు కదా, వస్తే వాళ్ళు ఏమన్నారు, అసలు ఏం జరిగింది? ఊరమ్మా అన్నాడు, మా శ్రీనివాస మంగళపురం అర్జునవాడ అన్న. ఏంటికి వస్తున్నావు అన్నాడు. అమ్మ సేవకు వచ్చిన అన్న. ఊర్లో రానిలేదు, నిన్నటి కలిసి పో బయట అన్నాడు. నిన్ను అంటే ఏంటమ్మా? నన్ను మాలోని ఊళ్ళో రానిలేదు, నిన్నటికి రానిస్తావా అన్నాడు. వేసుకట్టా వచ్చాడా, కొత్తవా గేట్ వేసేది అన్నాడు. వేసుకట్టా ఉన్నా మా ఊరోళ్ళు ఉన్నారా, ఏమో ఏడుస్తున్నావా అన్నాడు. ఈ మారిగన్నారా అని చెప్పలే, వేసుకట్ట ఇంటికి కూర్చులే. మీరు ఈ గుడికి మిరాసిదారులా? అవును, తుడువాళ్ళు తుడువు. మరి చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ ఎటువంటి ఆయన ప్రభుత్వంలో కుల వివక్ష లాంటివి ఏమీ ఉండవు అనేసి కూడా అన్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తూ చేస్తాను అనేసి అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ నీకు జరిగింది అవమానమా కాదా? అవమానమే. అదే మీరు చేయండి. నాకు ఏం కోరుకుంటా ఉన్నాను? నేను సద్దాలు దాకేనే ఉంటా, డాక్ కడతా ఉంటా. మాకు న్యాయం చేయండి ఆయన. ఈ పొద్దు మాట్లాడితే రేపు తగలబెట్టకుండా కొడతారు, మేము డబ్బులు తీసుకోవాలా. ఇదే సంఘటనపై ఇక్కడ ఆమె పెద్దావిడికి సంబంధించిన మనవరాలు కూడా ఉంది, ఆమెను కూడా అడిగి తెలుసుకునే. అమ్మ, ఏం జరిగింది? మీ అవ్వకి ఇక్కడ ఆలయానికి వస్తే ఏం అవమానం జరిగింది ఏంటి అనేది మీరు చెప్పండి మా వివరం. దర్శనానికి వస్తే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల బయట పోండి అన్నారు సార్. మీరు మాలోళ్ళు దర్శనం లేదు, లోపలికి రాకూడదు, మీరు బయట వెళ్ళండి, ఊళ్ళో వాళ్ళకి లేదు, మీరు ఎలా వస్తారు లోపలికి, బయట వెళ్ళండి, గేట్ వేస్తామని చెప్పారు. అంటే మీరు ఈ ఆలయానికి మిరాసిదారులు కూడా కదా, మరి ముత్తాతల నుంచి మేము మిరాసిదారులు సార్. మేము తుడుము వాళ్ళు సార్, మేము తుడుము మిరాసు వాళ్ళం మేము. మరి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కుల వివక్ష లాంటివి ఏవి ఉండవు అనేసి కూడా అన్నారు. మరి ఈరోజు మీకు జరిగిన అవమానం పట్ల మీరు ఈ ప్రభుత్వాన్ని మీరేం కోరబోతున్నారు? వాళ్ళే న్యాయం చేయాలి సార్. నాకు సీఎం సారు, పవన్ కళ్యాణ్ సారు మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. లోకేష్ బాబు. ఇక్కడ మరి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారిని కూడా ఇక్కడ ఈ ఆలయంలోకి అనుమతి లేదనేసి అని చెప్పేసి, దళితులకి అనుమతి లేదనేసి అని చెప్పేసి ఇక్కడ అన్నారు. దానిపైన మీరేమంటారు? ఊరు గ్రామస్తులేనా, మా తాతలు ముత్తాతల కాల నుంచి మేము వస్తా ఉన్నాము, పోతా ఉన్నాము. ఎప్పుడు కానీ ఇబ్బందులు లేదు, ఇబ్బందులు పెడతానే ఉన్నారు వాళ్ళు, కానీ మేము పట్టించుకోవటం లేదు. కానీ ఈ మధ్యలో మేము శుక్రవారం పూట దీపాలు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మీ ఊరోళ్ళు కానీ ఎవరు కానీ ఇక్కడికి రాకూడదు, ఇది మాకు పూసలోళ్ళకే చెందుతుంది, ఇది మీరు సొంతం లేదు అన్నారు. అట్లా ఎందుకు అంటారయ్యా? ఇది మా తాతల ముత్తాతల కానించి మీరు వచ్చి 3 రోజులు వచ్చి మా ఊరు పెద్దది ఇక్కడ బేగాలు తీసుకొని మీరు 3 రోజుల వరకు చేసుకొని మీ పార్టీకి మీరు వెళ్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఇబ్బంది చేస్తుంటే ఇప్పుడు మాకు న్యాయం ఇదే, మాది మేము చెప్పినట్టే వినాలా అని అన్నారు. అట్టప్పుడు మేము రావద్దన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క గుడికి వచ్చి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సందా లెక్కన వసూలు చేసి వ్యాపారం పెట్టేసినారు. గుడి మీద అమ్మవారి మీద ఒక వ్యాపారం పెట్టేసినారు. ఆ వ్యాపారం వాళ్ళు రుచి మరిగి మా ఊరు వాళ్ళని కానీ మా పిల్లకాయలు కానీ ఎవరిని రానివ్వటం లేదు. అది ఎప్పటి నుంచి అంటే మేము పట్టించుకోవటం లేదు. వాళ్ళు వస్తున్నారు, అందరూ గుడి అంటే అమ్మ అందరికి అమ్మే, వాళ్ళు అనేదానికి లేదు, మనం అనేదానికి లేదు, వాళ్ళని మనం వద్దనేదానికి లేదు. కానీ వాళ్ళు ఎంత పద్ధతిలో ఉండాలా 3 రోజుల వరకే ఉన్నారు. వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా వీళ్ళు తుడుమోళ్ళకి కానీ మంగళోళ్ళకి కానీ మేళగాళ్ళకి కానీ అర్జున్ వాడికి కానీ అందరికీ మిరాసులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పట్టుకోవాలి పోతారు, మేము పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఒక 6 నెలలు సంవత్సరం 2 ఏళ్ళుగా ఈ గుడి దాటనివ్వటం లేదు. 11:30కు 12కంతా బేగాలు వేస్తారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందా ఎట్లా? ఇప్పుడు వచ్చినాకనే నాన్న, అంతకుముందుగా మేము వాళ్ళు గమనం ఉన్నారు, మేము ఉన్నారు, మాకు తెలదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు 12 గంటలకైతే 11 గంటలకైతే మా గుళ్ళోకి రాకూడదు. ప్రభుత్వం అని కాదు, ఆయన కూడా మాకు చంద్రబాబు నాయుడు కూడా మా ఊరే, పక్కన ఊరే, మాకు మేలే చేస్తున్నాడు, మంచిగా చేసినాడు, చెడ్డ ఏం చేయలేదు. కానీ వీళ్ళు దౌర్జన్యం
మాకు డబ్బులు ఉన్నాయి, మా ప్రభుత్వము కొట్టినారు 15 మంది కొట్టిన ఆ బుద్ధి కానీ మేము కానీ గమ్మున అనుకుని ఉంటే 75 మంది 100 మంది పైన వచ్చినారు నాన్న. కానీ మేము కంప్లీట్ ఇవ్వలేదు. మేము ఎందుకు ఇవ్వలేదంటే మన గ్రామం మన వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, మేము ఒక తత్వంతో పోతా ఉన్నాం. కానీ నిన్న వాళ్ళు సున్నం కొట్టుని వచ్చినారు. సున్నం కొట్టుని వస్తే నాయన ఇది మీరు కోర్టు కేసు ఉన్నారు కదా, కోర్టు కేసినాక మీరు ఎందుకు సున్నం కొడతారు, తేల్చుకున్నాక మీరు చేసుకుంటే మేము చేసుకుంటాం అన్నాము. ఎంత జరగదు అని కంప్లీట్ ఇచ్చినారు. కంప్లీట్ వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళే కంప్లీట్ ఇస్తున్నారు. అప్పుడు ఎట్ట జరగాల అనేసి చెప్తే కూడా వాళ్ళు న్యాయమే చేయటం లేదు. మాకు దయచేసి చంద్రబాబు సార్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు న్యాయం చేయండి నాయన. మా ఊరు గుడి నిలబెట్టండి. వాళ్ళకు అమ్మే వాళ్ళు ఎంతలో ఉండాలా, 3 రోజుల్లోనే ఉండాలా. దానిపైన అద్దు మారకూడదు. ఇప్పుడు మా పిల్లకాయలు ఇబ్బంది పడినా మేము ఇబ్బంది పడినా ఎవరికైనా బాధే కదా. ఈ గుడి అనేసి చంద్రబాబు అన్నకు కూడా తెలుసు. మేము పక్క తెలుగుదేశం వాళ్ళమే. ఏ పార్టీ మారినా మేము తెలుగుదేశం ఆయనకు తెలుసు. ఎన్నో మాటలు కూడా అంగుల గురించి కూడా మేము హైదరాబాద్కి పోయినాం, ఆయనకు అన్నీ తెలుసు. ఈ శ్రీనివాస మంగాపురం వసుకోటలమ్మ గుడి అంటే ఆయనకు కూడా ప్రాణం. చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి అత్యంత సమీపంలో ఉండేదే ఈ గుడి. ఇక్కడ శ్రీనివాస మంగాపురం నుంచి మీదుగానే ఆయన గ్రామానికి కూడా పోవాలి, నారావారిపల్లికి. అయితే ఇదే గ్రామంలోని గ్రామస్తుల్ని కానీ అదేవిధంగా దళితుల్ని కూడా ఇక్కడ ఆలయంలోనికి రానివ్వట్లేదనేసి అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయం వద్ద ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ? ఇక్కడే పూర్వీకుల నుంచి మా గ్రామ దేవత సార్ ఇది. వాళ్ళు ఎక్కడో పూసల వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ పడుకునేది వెళ్ళేదనమాట. అలా వాళ్ళు పూసల వ్యాపారం చేసుకొని ఆ తల్లి మీద వాళ్ళకి నమ్మకం బాగా జరిగింది. ఆమె బాగా వాళ్ళకు ఆదరించింది. డెవలప్మెంట్ అయినారు బాగా. డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు సెటిల్ అయినారు. సంవత్సరానికి 3 రోజులు వస్తారు అక్కడి నుంచి. వచ్చి వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అది క్రమేపీ అయిపోయింది. పిల్లగా యంగ్ జనరేషన్ వచ్చి పాత జనరేషన్ వాళ్ళు మీదే కూడా అన్నారు. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఈ ఏజ్ ఉండి పిల్లకాయలంతా వచ్చి మాది కూడా అనేది వాళ్ళు మొన్న గొడవ చేశారు. మొన్న ఒక అబ్రప్ట్గా 300 మెంబర్స్ 3 బస్సులు 2 లారీలు వేసుకొని అనంతపురం నుంచి వచ్చారు. వచ్చి మమ్మల్ని గుడంతా ఆక్యుపై చేసి మా ఊరోళ్ళు వస్తే మమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేశారు, కొట్టారు. వైస్ ప్రెసిడెంట్ కొట్టారు, ఈ ఊరు వైస్ ప్రెసిడెంట్. ఇంకా లేడీస్ని కూడా 5 మంది కొట్టారు. మేము కంప్లైంట్ ఇవ్వాల. సరే మధ్యస్థ సిఐ వచ్చాడు, చంద్రగిరి సిఐ వచ్చాడు, మధ్యస్థం చేశాడు, పంపించేసినాడు. సరే మేము గమ్మున అయిపోయినాం. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు మధ్యస్థానికి వచ్చారు. మధ్యస్థానికి వచ్చిన తర్వాత మేము మా ఊరు రాజధాని వెంకటకృష్ణ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడినాం. మేమంతా వస్తామమ్మా మాట్లాడతామని రాలా. స్ట్రైట్గా ఏం చేశారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయినారు. మధ్యస్థానికి రాలేదు, మమ్మల్ని కొట్టినారు. అయినా వాళ్ళు మధ్యస్థానికి రాలా, స్ట్రైట్గా కోర్టుకి వెళ్ళినారు. కోర్టులో కేసు వేసినారు. మా వాళ్ళకంతా మా సౌండ్లు వచ్చినాయి, తీసుకున్నాం. గమ్మున ఉండి ఆయన కూడా మళ్ళీ ఎస్పీని కలిశారు, ఆయనకి చెప్పారు. ఆయనకి ఆల్రెడీ తెలుసు ఈ విషయం. డిఎస్పీకి కలిశారు, ఆయనకి చెప్పారు. సిఐని కలిశారు. మేము అందరినీ కలిసాం. ఆ గుడి గురించి మాకు తెలుసులేయా, ఆ గుడి మీది కదా, వాళ్ళు ఎందుకు వస్తారని వాళ్ళు చెప్పారు. ఇది సంగతి. వాళ్ళు ఇప్పుడు ఏమైంది, మమ్మల్ని కొట్టి మమ్మల్ని నిన్న వచ్చిన సడన్గా వాళ్ళు సున్నం కొట్టాలని అంటే ఈ నెక్స్ట్ మంత్లో పూజ చేస్తారు. అది కూడా చెప్పాము డిఎస్పీ గారికి. సార్ నెక్స్ట్ మంత్ వచ్చి పూజ చేస్తారు, వాళ్ళు వచ్చి తాగేసి గొడవ చేస్తారు. ఆల్రెడీ మా విలేజ్లో దెబ్బలు తిన్నోళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ కొడితే మేము ఏం చేయాలి సార్ అంటే, మీకు అటువంటి భయం వద్దు, మా కంప్లైంట్ మేము చూసుకుంటాం. డిఎస్పీ మాకు మాట ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేమేం చెప్పామంటే, మీరు కొట్టద్దండి. ఒకటి కండిషన్ ఎవరంటే కేసు విత్డ్రా చేసుకోండి. 2 మా గ్రామం తరఫున 25 లక్షల వర్త్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఇచ్చున్నాం, గోల్డ్ అంట. ఇప్పుడు అమ్మకి ఇచ్చున్నాం. నేను ఒక్కడే ఇచ్చిన 10 లక్షలు. అదంతా మాకు 25 lakhs వర్త్ చేసి గోల్డ్ ఇచ్చి ఆర్నమెంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ గోడ మేము కట్టుకుంటాం, మీకు సంబంధం లేదు. మీరు ఇదంతా కూర్చొని మాట్లాడి సెటిల్ అయిన తర్వాత మీరు అడుగు పెట్టి సున్నం కొట్టుకొని చెప్పాను. ఇదే మేము చెప్పాను. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, పైగా సీఎం నివాసానికి దగ్గరగా, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు కూడా ఉండేది. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేస్తాం తప్పకుండా. ఆయన రేపు సంక్రాంతికి వచ్చినప్పుడు మేమంతా వెళ్తాం, లేదా హైదరాబాద్ కూడా వెళ్తాం. ఆయన ఈ దారిలోనే వెళ్తాడు. ఆయన ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే టెంపుల్ వచ్చి మీటింగ్ పెట్టాడు. నాదముని రెడ్డి, చంద్రబాబు నాయుడు, మా ఊరు వెంకటకృష్ణ ఇదే మీటింగ్ ఇక్కడ పెట్టారు మీటింగు. అవన్నీ మాకుండా గుర్తు మేము అడుగుతాం. ఆయన కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మేము అంత ఈజీగా వదలము. కాకపోతే స్టేజ్ బై స్టేజ్ మేము తీసుకుంటాం. అది చంద్రగిరి నియోజకవర్గంలోని సీఎం సొంత జిల్లా, అదేవిధంగా చంద్రగిరి
ఈ నియోజకవర్గంలోనే నారావారిపల్లిలోనే నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా ఉంది. ఇక్కడ ఈ నివాసానికి పోయే ముందుగానే ఈ శ్రీనివాస మంగాపురం అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామంకి మొదట్లోనే ఈ కనకదుర్గమ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఇక్కడ దళితులకి గ్రామస్తులకి కూడా ప్రవేశం లేదనేసి అని చెప్పేసి అనటం, ఈ సంవత్సరం కాలంగానే వీరు ఇక్కడ ఆగడాలు ఎక్కువ దౌర్జన్యాలు చేస్తున్నారనేసి అని కూడా అంటున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఈ గ్రామానికి ప్రతి ఒక్కరూ ఆలయ ప్రవేశం ఉండే విధంగా చూడాలనేసి అని చెప్పేసి కోరుతున్నారు గ్రామస్తులు, అదేవిధంగా దళితులు కూడా. కెమెరా పర్సన్ యశ్వంత్తో సంజీవ్ సునీల్, ప్రజా చైతన్యం, తిరుపతి.